హాయ్. ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మనం మెయిన్స్ క్లాసెస్ అనే అందుబాటులోకి తీసుకొని వచ్చానండి. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. గతంలో దాంతో ప్రాక్టీస్ చేయించి అవి వాట్సాప్ ద్వారా నేను ఆన్సర్స్ తీసుకొని దాన్ని కరెక్షన్ చేసి కూడా ఇస్తూ వచ్చాను. ఇంకా ఆ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకుంటూ అభ్యర్థులకి ఇంకా కరెంట్ రిలేటెడ్ అంశాలు కూడా అందజేయటం జరుగుతూ వస్తుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ రిలేటెడ్ ఎక్కడైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు పీడిఎఫ్ ఫార్మేట్ ద్వారా అందజేస్తూ వస్తున్నాను. ఇంకా అతి ముఖ్యమైనది ఎక్స్ప్లెనేషన్స్ తప్పనిసరిగా అవసరం ఉన్న వాటికి ఈ విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ వస్తున్నాను. సో అందులో భాగంగానే మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ని మోడీ విజువలైజ్ చేశాడో సో దాని గురించి ఈరోజు మనము ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఈ ఒకసారి గ్రూప్ 1 కానీ లేకపోతే యూపీఎస్సీని కానీ పరిశీలన చేస్తే ఎనర్జీ రిలేటెడ్గా ప్రశ్న అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ మీద ప్రశ్న అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నది. ఆ క్రమంలో సోలార్ ఎనర్జీ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ వస్తుందండి. సోలార్ ఎనర్జీ రిలేటెడ్గా ఏదన్నా అంశాలు ఉంటే తప్పనిసరిగా కరెంట్ రిలేటెడ్ అంశాలు ఉంటే దాని మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఆవశ్యకము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు అయితే ఇది మనకు హైలైట్ అవుతూ వస్తుంది. ఫర్దర్ ఇంకేమన్నా ఎగ్జామ్ వరకు ఇంకేదన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దీని రిలేటెడ్గా వస్తే అది ఆ టైంకి హైలైట్ అవ్వచ్చు, చెప్పలేము. ఇలా కంటిన్యూస్ అండ్ కన్సిస్టెన్సీ మెయిన్స్ ప్రిపరేషన్లో అవసరము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు గతంలో సోలార్ ఎనర్జీ మీద వివిధ క్లాసులు అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ అప్డేటెడ్ క్లాస్ నేను మీకు అందజేస్తున్నాను. సో పరిశీలన చేద్దాం. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? వన్ సన్ వన్ వరల్డ్ అండ్ వన్ గ్రిడ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏ విధంగా ఉంటుంది? సో దీని యొక్క లాభాలు ఏ విధంగా ఉంటాయి? దీన్ని అమలులో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు, పరిమితులు, లిమిటేషన్స్ లేదా ఇంకోటి డ్రాబ్యాక్స్ కానీ బాటిల్ నెక్స్ అని కానీ ఎట్లయినా ప్రశ్న అడగచ్చు. దీని అమల్లో ఎలాంటి పరిమితులు అనేది ఉన్నాయి? సో ఆ పరిమితుల్ని ఏ విధంగా అధిగమించగలగాలి? ఈ అంశాలన్నింటినీ మీరు కోఆర్డినేట్ చేసుకొని చదవగలిగితే ఇక్కడ ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు ఆన్సర్ రాయగలుగుతారు. అయితే ఆఫ్ కోర్స్ ఎగ్జామ్లో ఇట్లాంటిది మీరు ఏదైనా ఒకటి చూసినప్పుడు దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక కీ పాయింట్ మాత్రం దీని రిలేటెడ్గా తెలుసుకుంటే మిగిలినదంతా కూడా ఏమీ మారదు. సో అదే కొంచెము రిఫైండ్ చేసి రాయొచ్చు. ఎగ్జామ్ హాల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు రాని ప్రశ్న అనేది ఉండదు. కాస్త ఆ ప్రశ్నని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీరు ఏదైతే ఇప్పటివరకు చదివి ఉన్నారో ఆ నాలెడ్జ్ని ఖచ్చితంగా అక్కడ అప్లై చేయగలుగుతారు. 100% అప్లై చేయగలుగుతారు. అదే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాక్టీస్ అంతా. మీరు చేస్తున్న ప్రాక్టీసు చందమామ పుస్తకమో స్వాతి పుస్తకమో చదువుతున్నట్టు ఇట్లా మెటీరియల్ చదవటం కాదండి. మీరు చదువుతున్నది ఎలా ఉన్నదంటే అప్లికేషన్ ఆఫ్ థాట్స్ అక్కడ మీకు స్పష్టంగా తెలుస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటేనే అది. సో అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసినప్పుడు ఈ ప్రిపరేషన్ టైంలో ఆబ్వియస్లీ అక్కడ మీకు టఫ్ క్వశ్చన్ అన్నది ఉండదు. సో యూపీఎస్సీకి అయినా ఇదే స్ట్రాటజీ అండ్ స్టేట్ లెవెల్ టాప్ మోస్ట్ సర్వీసెస్ అయినా గ్రూప్ 1 కన్నా కూడా ఇదే స్ట్రాటజీని అవలంబిస్తారు. సో అక్కడ నాలెడ్జ్ని మీరు రిప్రజెంట్ చేస్తారు యాజ్ పర్ ద క్వశ్చన్ డిమాండ్కి ఉన్నట్టుగా. సరే, పాయింట్ ఇక్కడ చూద్దాం. దీని యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందో దాన్ని పరిశీలన చేద్దాం. దానికన్నా ముందు నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ రిలేటెడ్ అంశాలు కానీ ఇంకోటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటూ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, ఇన్సోలేషన్ అంటాం. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి కిరణాలు, సూర్యుని యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో అవి భూమి మీదకి రావటం. ఇన్కమింగ్ అంటే రావటము. సోలార్ సూర్యుడు, రేడియేషన్ ద్వారా చేరుకుంటున్నాయి. సో ఇక్కడ లాంగ్ వేవ్స్ ఉంటాయి, షార్ట్ వేవ్స్ ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే సగటున 1 మీటర్ 1 స్క్వేర్ మీటర్ అంటాం. అంటే పొడవు 1 మీటర్ ఉండాలి. 1 మీటర్ అంటే తెలుసు కదా, 100 సెంటీమీటర్స్. వెడల్పు కూడా ఒక 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ ఉండి దీన్ని 1 స్క్వేర్ మీటర్ అని మనం పిలుస్తాం.
ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ వలన ఒక స్క్వేర్ మీటర్లో అరౌండ్ 1500 వాట్ 1500 వాట్స్ విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది పర్ డే. నేను చెప్తుంది పర్ డే. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికే అండి, ఇంత ఉంటుందేమో మహా అంటే, ఇంకొంచెం ఎక్కువగా 1 స్క్వేర్ ఫీట్. ఇక్కడ పడే సూర్యకిరణం వలన ఇంత విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే మనం అంతా మొత్తం విద్యుత్ని పొటెన్షియల్ని ట్యాప్ చేయలేము. ఇక్కడ మహా అంటే ఒక 30% అంతా చేసుకున్నా అట్లీస్ట్ 200 నుంచి 300 వాట్ విద్యుత్ని అయితే కంపల్సరీగా పట్టుకునే టెక్నాలజీ కానీ దానికి సరిపడా అవసరాలు ఏదైతే ఎక్విప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. అంటే ప్రాపర్గా నువ్వు సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో, సూర్యుడు అందరికీ ఒకటే, సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకోగలిగితే పర్ డే ఒక రోజుకి 300 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేయగలుగుతాము. ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇది నువ్వు ఎగ్జామ్లో ఏ విధంగా ప్రజెంట్ చేస్తావో అది నీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ చెప్తూ ఒక బ్రిలియంట్ పాయింట్ని మనం టచ్ చేయాలి. ఏంటది? సాధారణంగా అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఇక అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అది ఇంకా వెనకబడి ఉంది. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి విద్యుత్ వినియోగం పెంచుకుంటూ పోవాలి. ఏ దేశంలో తలసరి పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంటున్నదో ఆ దేశము ఆర్థికంగా అభివృద్ధి జరుగుతున్నట్టు. అంటే భారతదేశంలో కూడా తలసరి విద్యుత్ వినియోగం పెంచుకుంటూ పోతే తప్పనిసరిగా ఆ విద్యుత్ అనేది డిఫరెంట్ ఎనర్జీని రైతులకి ఉపయోగించుకుంటాం, ఇండస్ట్రీ పాయింట్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, డిఫరెంట్ సెక్టార్స్లో ఉపయోగించుకొని గ్రోత్ అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు మనకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ని గమనించండి. ఈరోజు ఉదాహరణకి చెప్తున్నాను, నువ్వు ఒక నెలకి 300 వాట్స్ కన్నా తక్కువ విద్యుత్ ఉపయోగిస్తే నీకు వైట్ రేషన్ కార్డు అంటున్నారు. వైట్ రేషన్ కార్డు 300 వాట్స్ కన్నా ఎక్కువ ఉపయోగిస్తే నీకు వైట్ రేషన్ కార్డు రాదు. అంటే నిన్ను పేదవాడిగా గుర్తించట్లేదని ప్రభుత్వాలు క్రైటీరియా తీసుకుంటున్నాం. చూడండి ఎంత ఉన్నదో. ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేయటము, విద్యుత్ వినియోగాన్ని పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. నువ్వు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ప్రజెంట్ చేస్తావు అనేది అది నీ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తిని, విద్యుత్ వినియోగాన్ని పక్కన పెడితే ఒక దేశంలో ఒక పౌరుడి యొక్క స్థితిని, ఆర్థిక స్థితిని అంచనా వేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అతను లబ్ధి చేకూరాలి అంటే, ప్రభుత్వ పథకాలు అతనికి రావాలి అంటే అతను పొందవలసిన వైట్ రేషన్ కార్డుకి ఒక క్రైటీరియాగా దీన్ని తీసుకోవటం జరుగుతుంది. ఇంటి స్థలాలు రావాలన్నా, ఆసరా పెన్షన్స్ రావాలన్నా, ఇంకోటి స్కాలర్షిప్లు బెనిఫిట్ రావాలన్నా ఫస్ట్ నీకు వైట్ రేషన్ కార్డు ఉందా అని అడుగుతాడు. వైట్ రేషన్ కార్డు రావాలంటే నీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 వాట్ కన్నా పర్ మంత్ తక్కువ ఉంటే అప్పుడు ఇస్తామంటారు. చూడండి ఎంత అయిపోయిందో. సో ఇక్కడ ఒక స్క్వేర్ మీటర్లో నువ్వు ఒక రోజుకే 300 వాట్ ఉత్పత్తి చేయొచ్చని సైంటిఫిక్ రీసెర్చ్ తెలియజేస్తుంది. ఒక రోజుకి ఇంత చేస్తే నువ్వు ఒక నెలకి క్యాలిక్యులేషన్ 300 వాట్ అన్నది. సో ఒక రోజుకి ఇంత విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే ఏ స్థాయిలో దేశాలు కానీ, ఏ స్థాయిలో ప్రాంతాలు కానీ, ఏ స్థాయిలో ప్రజలు కానీ అభివృద్ధి చెందుతారో మనం ఆలోచించవచ్చు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేదరిక సమస్యని నిర్మూలించటానికి కూడా ఈ వన్ సన్, వన్ సోలార్, వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ యొక్క విజువలైజేషన్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్స్ merely not only the production and consumption of electricity generation or consumption. So it related to many aspect and connected with many interrelated aspect one to one another. సో చాలా అంశాలతో ఇది ముడిపడి ఉన్నది.
సో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను నిర్మూలించగలుగుతాము. వనరులు సద్వినియోగం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దేశాల మధ్య జరుగుతున్న ఏదైతే సంబంధాలు ఉన్నాయో బలపడటానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అద్భుత ప్రగతికి మొదటి మెట్టుగా దీనిని మనం తెలియజేసుకోవచ్చు. ఒక రోజుకి నువ్వు ఇంత ఉత్పత్తి చేస్తుంటే ఒక నెలకి దీన్ని క్రైటీరియాగా తీసుకున్నామంటే ఏ స్థాయిలో భారతదేశము ముఖ్యంగా ఒక రీజన్ వెనకబడి ఉందో మనం అంచనా వేయచ్చు. సో అదే పరిస్థితి భారత్కే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్నది. సో ఈ దేశాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందాలి అంటే ఉపయోగించుకోవటానికి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. ఈ భూమధ్య రేఖ దగ్గర నుంచి 23.5 డిగ్రీల ఉత్తరము కర్కట రేఖ అంటారు, 23.5 దక్షిణము మకర రేఖ అంటాము, ఈక్వేటర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో దీన్ని సోలార్ రిచ్ పొటెన్షియల్ ఏరియా అంటాము. ఇక్కడ సూర్యకిరణాలు ఈక్వేటర్ దగ్గర లంబంగా వస్తాయి. 23.5 డిగ్రీల ఉత్తరము 23.5 డిగ్రీల దక్షిణం వరకు కూడా సూర్యకిరణాలు 90 డిగ్రీలు లంబంగానే పడుతూ ఉంటాయి. సూర్యకిరణాలు 90 డిగ్రీలు లంబంగా ఎప్పుడైతే భూమి మీద పడతాయో అక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటానికి ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది. సో ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఈ సోలార్ అలయన్స్ అన్నది ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలను అన్నిటినీ ఒక గ్రూప్గా, అలయన్స్ అంటే గ్రూప్ అండి, ఈ గ్రూప్గా ఏర్పడి మనం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయగలిగితే, పొటెన్షియల్ని ఒడిసి పట్టుకోగలిగితే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో మేమందరం వస్తాము అని చాలా దేశాలు ముందుకు వచ్చాయి. అదే కాన్సెప్ట్ ఇక్కడ. 1 స్క్వేర్ మీటర్లోనే ఇంత ఉత్పత్తి చేయగలిగితే సూర్యుడు నేను ఇప్పుడు చూపించినట్టు ఎక్కడ అస్తమించడం అనేది జరగదు. ఈరోజు ఇక్కడ అస్తమిస్తే ఇక్కడ ఉదయిస్తూనే ఉంటాడు. సో ఈ ప్రాంతం అంతా కూడా నీకు ఎక్కడ కూడా సన్సెట్ అనేది చూడదు, సన్ రైజింగే. ఒక చోట రాత్రి అవుతుంది, ఒక చోట పగలవుతుంది. సో ఈ ఏరియా మొత్తం కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిస్తే ఒక అద్భుతమైన శక్తిగా ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంది. సో అప్పటి నుంచి కూడా ఈ అలయన్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా మనము క్యాచ్ చేయాలి అని. సో 2017లో మేమందరం ఇందులో చేరతాము అని అలయన్స్లో వీళ్ళు సిగ్నేచర్స్ చేసుకుంటూ వచ్చారు. కంట్రీ సిగ్నేచర్ అంటే ఒక ప్రధాని కానీ ఒక రాష్ట్రపతి కానీ దానికి సంబంధించి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉంటాడో ఆయన సంతకం పెడితే సిగ్నేటరీ అంటారు. ఆ దేశం యొక్క పార్లమెంటు దానికి ఆమోదిస్తే రేటిఫికేషన్ అంటారు. ఈరోజు సుమారు 68 దేశాలు దీనిని రేటిఫై చేయటం జరిగింది. అంటే అక్కడ దేశం పార్లమెంట్లు కూడా అంగీకరించాయి అని ఇక్కడ తెలుస్తుంది. సో 2018 ఈ సమావేశంలో మోడీ ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాడు. సో అదే నేను మీకు ఇప్పుడు బ్రీఫ్గా ఏ విధంగా ఉంటుందో అది చూపిస్తాను. దాని తర్వాత మనము దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీంట్లో ఉండే మెరిట్స్ ఏంటి, అవన్నీ కూడా పరిశీలన చేద్దాం. ఇక్కడే ఉంటుందండి కాన్సెప్ట్ అంతా కూడా. చూద్దాం. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది వరల్డ్ మ్యాప్ అండి. ఇక్కడ భారతదేశం మనకు కనిపిస్తున్నది. సో ఇది ఆఫ్రికా కాంటినెంట్, ఇది యూరప్ కాంటినెంట్. ఇక్కడ ఉండే ఈ మధ్యలో ఉండే ఈ దేశాలని మిడిల్, మధ్య, ఈస్ట్, తూర్పు వైపు ఉన్న దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని తెలియజేయటం జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఈజిప్ట్ కూడా మిడిల్ ఈస్ట్ కిందకే వస్తుంది. సో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని జాయిన్ చేయాలి మనం. సో అప్పుడు ఇండియా నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒమన్, ఈ ఒమన్ దేశానికి అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా లైన్ ఒకటి కనెక్ట్ చేస్తారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఈ భారతదేశం చుట్టూ ఉండే దేశాలు, వీటిని సౌత్ ఏషియా, సార్క్ దేశాలని మనం పిలుస్తూ ఉంటాం. సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటూ ఉంటాం. భూటాన్ కానీ, నేపాల్ కానీ, ఈ బంగ్లాదేశ్, శ్రీలంక, ఇవన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటాం. ఇటువైపు ఉండే ఈ మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఇవన్నీ కూడా ఫిలిప్పీన్స్, వియత్నాం, లాఓస్,
ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ కంట్రీస్, SEA, సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటారు. ఇక్కడ భారతదేశము సోలార్ ఎనర్జీ గ్రిడ్ని మిడిల్ ఈస్ట్ తోటి, సౌత్ ఏషియన్ తోటి, సౌత్ ఈస్ట్ ఏషియన్ తోటి కనెక్ట్ చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఫేజ్ 1లో భాగము. వన్స్ ఈ ఫేజ్ 1 కంప్లీట్ అయితే నెక్స్ట్ వీళ్ళ ఫోకస్ ఆఫ్రికా కాంటినెంట్ మీదకి వెళ్తుంది. ఇది ఫేజ్ 2లోకి భాగంలో వస్తుంది. ఈ ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ వరల్డ్ వైడ్గా మనము ఈ సోలార్ ఎనర్జీ యొక్క బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేయటం జరుగుతుంది. అది ఫేజ్ 3లో భాగము. ఇక్కడ మనము వరల్డ్ సోలార్ బ్యాంక్ ఇండియాలో ఎస్టాబ్లిష్ కూడా చేయబోతున్నాం త్వరలో. సో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో ఏర్పాటు చేయటం జరిగింది. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, కర్కట రేఖ మరియు మకర రేఖ ఈ మధ్యలో భూమధ్య రేఖకి అటు ఇటు 23.5 డిగ్రీలు నార్త్, 23.5 డిగ్రీలు సౌత్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ సోలార్ రిసోర్స్ అనేది రిచ్గా ఉంటుంది. అంటే బాగా ఎనర్జీ అనేది అక్కడ మనం పొటెన్షియల్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మొత్తం ISA హ్యాస్ 122 సన్ బెల్ట్ కంట్రీస్, 122 దేశాలు ఈ ఈక్వేటర్కి 23.5 అప్ సైడ్, 23.5 డౌన్ సైడ్లోకి వస్తాయి. అయితే ఇప్పటికి రేటిఫికేషన్ అయిన కంట్రీస్ 68 కంట్రీస్ ఉన్నాయి. సిగ్నేటరీ కంట్రీస్ 86 కంట్రీస్ ఇందులో ISAలో సిగ్నేటరీ తీసుకోవటం జరిగింది. అంటే రేటిఫికేషన్ అనేది ఇక్కడ ఆ దేశాల్లో ఉండే పార్లమెంటు ఎస్ మేము ISAలో ఉండే ఆబ్జెక్టివ్ని ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేయటం. సో ఇది రీసెంట్ బిడ్డింగ్ అండి. జూలై 14th నాడు ఈ ISA వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇట్లా మాకు డిజైన్, సప్లై, టెస్టింగ్ వీటన్నిటికి కావాల్సిన అంశాలు అవసరం పడతాయని వీళ్ళు ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్స్ అండ్ స్కీమ్స్ అని ఇక్కడ మీకు ఉంటుంది అవర్ వర్క్లో. సో వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఈ దేశాల్లో కండక్ట్ చేసుకుంటూ వెళ్తారు. వాటికి కావాల్సినవన్నీ కూడా ఈ బిడ్డింగ్ని ఫస్ట్ టైం ఇట్లా ఆప్షన్ చేశారు ఈ ఫ్యూచర్ ప్రోగ్రామ్కి సంబంధించి. సో August 15, 2020 అండి. వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ ఈ ఐడియాని 2018లో ఫస్ట్ మోడీ తీసుకురావటం జరిగింది. వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ 15th August నాడు దీనికి సంబంధించిన అంశాలని తన మంత్రిత్వ శాఖలకి ఆదేశాలు కూడా జారీ చేశారు. మినిస్ట్రీ ఇక్కడ మీరు చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు దీనికి బిడ్డింగ్ ఆక్షన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో భాగంగా the Ministry of New and Renewable Energy came out with a request for proposal to hire consultants for converting this idea into policy. The sun never sets. ఇలాంటి ఐడియాస్ గురించి కూడా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇది దాన్ని కూడా ప్రపోజల్గా తీసుకొని ముందుకెళ్తున్నారు. AAPL, ఆస్ట్రేలియా ఏషియన్ పవర్ లింక్, ఇంటర్ కాంటినెంట్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్
అక్కడ మీరు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ ఈ సోలార్కి సంబంధించిన స్కీమ్స్ కానీ స్టడీ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ టాపిక్లో ఉండే ముఖ్యమైన అంశాలని పరిశీలన చేద్దాం. ఇక్కడ వన్ సన్ వన్ వర్డ్ వన్ గ్రిడ్ ప్రోగ్రామ్. సో అదంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, దాంట్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి, సింపుల్గా నేను మెటీరియల్ ఫార్మేట్లో ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇవ్వటం జరిగింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. సో దీంతోపాటు ఇంకా మీకు దాదాపు 10 మెటీరియల్స్ని కరెంట్ రిలేటెడ్ అంశాలని పంపిస్తున్నాను, వాటిని కూడా డౌన్లోడ్ తీసుకోండి. సో ఇప్పుడు చూసాం కదండి, ఈ ఏదైతే OSOWOG ఉందో దీనిని 3 ఫేజెస్లో డెవలప్మెంట్ చేస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. ఫేజ్ 1లో మీకు ME, SA, SE అని ఉంది. ME అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇవన్నీ కూడా వస్తాయి. SA అంటే సౌత్ ఏషియా, ఇక్కడ పాకిస్తాన్ని తీసుకోవడానికి అవకాశం తక్కువగా కనిపిస్తుంది. సౌత్ ఏషియా దేశాలన్నీ ఇందులోకి వస్తాయి. SEA అంటే సౌత్ ఈస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వస్తాయి. ఈ మూడిటిని కనెక్ట్ చేస్తూ ఒక గ్రిడ్ని భారతదేశంలో మనం ఏర్పాటు చేస్తే ఇటువైపు కనెక్ట్ అవుతుంది, ఇటువైపు కనెక్ట్ అవుతుంది. ఈ మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ విద్యుత్ సమస్య అన్నది రాదు. అక్కడ లోకల్గా ఉండే ఏదైతే కోల్ యూటిలైజేషన్ చేసుకొని లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉన్నారో ఆ సమస్యలు కూడా తగ్గిపోవటం జరుగుతూ వస్తుంది. అండ్ ఎనర్జీ ఎప్పుడైతే అవైలబుల్ పెరుగుతుంటుందో పర్ క్యాపిటల్ కన్సంప్షన్కి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఇటు వయా పాకిస్తాన్ నుంచి వెళ్ళడం కష్టం కాబట్టి ఈ ఒమన్ అనే దేశానికి ఇంటర్నల్గా అంటే అండర్వే కేబుల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసి ఈ గ్రిడ్ ద్వారా ఈ దేశాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటే మనకు డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫేజ్ 1లో జరిగే డెవలప్మెంట్. ఫస్ట్ పాయింట్స్ని తెలుసుకుందాం. ఇది ఫేజ్ 1లో డెవలప్మెంట్. ఫేజ్ 2లో ఈ దేశాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆఫ్రికా చాలా వెనకబడి ఉన్న దేశం. సో ఈ ఆఫ్రికా దేశాన్ని ఫేజ్ 2లో మనము కవర్ చేయటం జరుగుతుంది. ఇక్కడికి కూడా గ్రిడ్ ద్వారా సోలార్ ఎనర్జీ ప్యానల్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎనర్జీని ఇక్కడికి కూడా మనం తీసుకొని వస్తాం. దాంతో ఈ దేశం కూడా